పవన్ కళ్యాణ్ గారాల పట్టి మార్క్ శంకర్కి జరిగిన ప్రమాదం. ఆయన ఇప్పటివరకు కూడా చాలా గంభీరంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అల్లూరు జిల్లాలో ఆయన పర్యటన నేపథ్యంలో గిరిపుత్రుల కష్టాలు తెలుసుకోవడానికి ఆయన ఆ పర్యటన కొనసాగింది కొద్దిసేపటి వరకు కూడా. వాళ్ళ అబ్బాయి శంకర్కి ప్రమాదం జరిగిందని తెలిసినా ఆయన దాన్ని అయితే ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయలేదు. ఏదో జరిగిపోయిందని కంగారు పడలేదు. నేతలు కంగారు పడ్డారు, మెగా అభిమానులు కంగారు పడ్డారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంగారు పడ్డారు, వీర మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించిన ఘటన మనం చూస్తే అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి చాలా మినిట్ టు మినిట్ టెన్షన్ పడ్డారు. అయితే మొదటి నుంచి కూడా హెల్త్ బులెటిన్స్ అవనియండి, లేకపోతే వస్తున్న అక్కడ అప్డేట్స్ అవనియండి, సింగపూర్ నుంచి ఏవో చిన్న చిన్న గాయాలైనవి, అదంత పెద్ద ప్రమాదం ఏం లేదు, సేఫ్గానే మార్క్ శంకర్ ఉన్నారు అని. కానీ పవన్ కళ్యాణ్ మాటలు వింటే ఇప్పుడు అసలు విషయం బయటకు వస్తుంది. అది చిన్న ప్రమాదం కాదండి, ఊహించని ప్రమాదం, పెద్ద ప్రమాదమే. కానీ ఆ భగవంతుడి దయతో పవన్ కళ్యాణ్ అభిమానులు దేవుణ్ణి ప్రార్థించిన ఆ ప్రార్థనలు ఫలించినాయి. మార్క్ శంకర్ సేఫ్గా ఉన్నారు. ఎందుకంటే ఉదయం నుంచి మనం ఎక్కడ చూసినా సరే ఏవో చిన్న చిన్న గాయాలని. పవన్ కళ్యాణ్ గారు నోటి వెంట వస్తేనే కానీ వాస్తవాలు తెలియలేదు. 30 మంది పిల్లలు సమ్మర్ క్యాంపులో భాగంగా వాళ్ళు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు జరిగిన ప్రమాదం. ఇందులో విషాదకరమైన వార్త ఏంటంటే ఒక పసికూన చనిపోయింది. షాకింగ్ న్యూస్ ఇది. అంటే ఇంత తీవ్రత ఉంది అని ఎవరూ అనుకోలేదు ఇప్పటి వరకు కూడా. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో అది బయటికి రావడం జరిగింది. అంతేకాకుండా అరకు పర్యటనలో నేను ఉండగా నాకు ఫోన్ వచ్చింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడమే కాకుండా ఆ ఫోన్ వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోవచ్చు. ఏ తండ్రిదన్నానండి, ఏ తల్లిదండ్రులన్నా, ఓ పవన్ కళ్యాణ్ గారు అనేది కాదు, సామాన్యమైన వాళ్ళు తల్లిదండ్రుల కన్నా బిడ్డకి ఏదన్నా చిన్న నొప్పి వస్తేనే తట్టుకోలేరు. అలాంటిది బర్న్ అవుతుంది, లేకపోతే గాయాలు జరిగినాయి, కాలిపోని కాళ్ళు చేతులు అంటే అల్లారు ముద్దుగా చూసిన ఆ గారాల పట్టికి ఎలా ఉంటుందండి? ఆయన ప్రాంతంలో ఉన్నారు. అది ఏ హైదరాబాదు లేకపోతే ఏ విజయవాడలో అంటే హుటాహుటిన ఆయన వద్దునేమో, కానీ అయినా సరే రావాలనుకోలేదు ఆయన. ఎందుకంటే మార్క్ శంకర్ కన్నా ఇక్కడ తన కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఎంతోమంది గిరిపుత్రులు ఉన్నారు. దశాబ్దాల తరబడి ఎటువంటి అభివృద్ధికి నోచుకొని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటన అంటేనే వాళ్ళకి కొండంత ఆశలు కలిగినాయి, వాళ్ళ కళ్ళలో ఆనంద బాష్పాలు కలిగినాయి. అమ్మ ఇప్పటికి వచ్చాడు రావా అసలైన మన్యం వీరుడు, ఈసారి ఖచ్చితంగా మాకు అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే డోలులు వేసుకుని తీసుకెళ్తుంటారండి నిండు గర్భిణీల్ని. ఒక పాము, ఇప్పుడు అడవుల్లో ఏముంటాయి, జంతువులు ఉంటాయి ఖచ్చితంగా, ముఖ్యంగా పాములు, విషసర్పాలు విపరీతంగా ఉంటాయి. ఏ ప్రాంతంలో చూసినా సరే ఇళ్లలోనే అవి ఉండే పరిస్థితి ఉంటుంది. విషసర్పాల కాటికి ఎంతమంది బలైపోయారు, అవి ఏమన్నా లెక్కలు ఉన్నాయా? లేవే. గర్భిణీ స్త్రీలు, నిండు గర్భిణీల్ని డోలీల్లో నదుల్లో మోసుకొస్తున్న, కొండ కోణలు దాటుకొస్తున్న సందర్భాలు ఎన్నున్నాయి. స్వాతంత్ర ఫలాలది ఇన్ని సంవత్సరాలైనా, ఇన్నేళ్ళైనా ఇంకా అదే దుస్థితి, అదే పరిస్థితి. పాలకులు మారుతుంటారు, రాజకీయ పరంగా ఆ సమయం వచ్చినప్పుడు ఏవేవో వాగ్దానాలు ఇస్తుంటారు, మళ్ళీ అటువైపు కన్నెత్తి కూడా చూడరు. కానీ పవన్ కళ్యాణ్ కన్నెత్తి చూడడం కాదు, కంటికి రెప్పలా వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటాను, ఈ డోలీలో సంస్కృతిని ఇంకా రూపుమాపుతాం, పక్కా రోడ్లు వేసే ప్రణాళికలు చేస్తున్నారు, దానికి దేనికైనా నేను సిద్ధపడతానని చెప్పి వాళ్ళందరిలో ఒక భరోసా కల్పించడానికి ఈయన విశాఖ మన్యానికి వెళ్ళాడండి, అల్లూరు జిల్లాకి. ఆయన వెళ్ళింది ఏదో టూరిస్టుగా కాదు. ఎంతమంది మంత్రులు ఈ రకంగా పర్యటన చేస్తుంటారు, అటవీ శాఖ మంత్రులు? ఈ సంవత్సరంలో ఇది 2వ, 3వ వెళ్ళడం. సో ఒక కమిట్మెంట్తో ఆయన ముందుకు సాగుతున్నాడు. సో ఇదే కావాలి అక్కడ గిరిపుత్రులకి. ఆ కమిట్మెంట్ దొరకలేదు వాళ్ళకి, దొరికినట్టే అందన ద్రాక్షలకు దొరికింది పోయేది.
వాళ్ళు వచ్చేవారు, చెప్పేవారు, ఓట్లు వేయించుకునేవారు, గెలిచేవారు, వెళ్ళిపోయారు. ఇంకా అటువైపు చూడటం ఏమి ఉండదు. ఇంకా వాళ్ళు సావడమే. కానీ ఇంత కష్ట సమయంలో ఎందుకు ఇదంతా కూడా నేను చెప్పాల్సి వస్తున్నదంటే, ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో కన్న కొడుక్కి కాలిపోయిందని తెలిసిన, ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిందని తెలిసిన చిన్నపిల్లడికి ఊపిరితిత్తులు పొగ అంటే చూడండి ఎలా ఉంటుందని. ఆ పసిగుడ్లు కదా అవి, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఏంటంత స్టామినా ఉంటుంది? ఒక టెన్షన్ కదా. అందులోని ఒక పసికొని చనిపోయాడట ఓ పిల్లాడు. అది తెలిసి ఒక్కసారిగా అందరి గుండెలు జారినట్టు అయింది ఆ సిచ్యువేషన్కి. సో ఎట్టకేలకు తను అనుకున్నట్లుగా సాధించి పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారితోటే కాదు, చిరంజీవి గారి దంపతులు కూడా, సురేఖ గారు, చిరంజీవి గారు కూడా ఆయనతో పాటుగా సింగపూర్ వెళ్ళారు మార్క్ శంకర్ని వాళ్ళు కలవడానికి. ఇక సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు గాయపడ్డాన్ని మనం చూసాం. వాళ్ళని చూడడానికి పవన్ కళ్యాణ్ గారితో పాటుగా చిరంజీవి దంపతులు ఇద్దరు కూడా బయలుదేరడం జరిగింది. అయితే చిరంజీవి గారు ఉదయమే ఆయన చెప్పడం జరిగింది, మార్క్ శంకర్కి ఇలాగ గాయాలని, ఎవరు కూడా కంగారు పడద్దు, ఆయనకి మెరుగైన చికిత్స అందుతుంది, తను హ్యాపీగానే ఉంటాడు అని చెప్పి పెద్దన్న ఆశీర్వదించాడు. ఇంక అన్ని ఆశీర్వాదాలు దొరికిన తర్వాత, కోట్లాది మంది దేవుణ్ణి ప్రార్థించిన తర్వాత ఆ చిన్నారికి ఏమవుతుందండి? ఏమీ కాదు. ఎన్నో ప్రాణాలు దానికి అడ్డుపడ్డారు. మార్క్ శంకర్కి అదృష్టవంతుడు పవన్ కళ్యాణ్ గారి పుత్రుడు. ఇక నా కొడుకు మార్క్ శంకర్ స్కూల్లో ప్రమాదం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎంత ఉద్వేగంతో, అంటే తెలిసి తెలియనట్టుగా, కనిపించినట్లుగా లోపల కన్నీళ్లు విక్కుతున్న వాటిలన్నింటినీ కూడా ఆ కంటి పొర లోపలే దాచుకుని తన ఆవేదనంతా పైకి వ్యక్తం చేయకుండా ఆ స్వరంతో ఆయన చెప్పిన మాటలు, అంటే ఒక తండ్రి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మామూలుగా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎంత పవర్ స్టార్ అయినా, ఏ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినా లేకపోతే సీఎం అయినా ఒక బిడ్డకి తండ్రే. ఆ రక్త సంబంధం ఆ రకంగా ఉంటుంది. ఆ ప్రేమానురాగాలు అవి కనిపించినాయి. కానీ ఆయన కర్తవ్యాన్ని వదలలేదు. ఇది ఇక్కడ ప్రధానంగా మనం ప్రస్తావించుకోవాల్సిన అంశం. కర్తవ్యాన్ని అయితే వదలలేదు. కన్న కొడుకుకి ఆ పరిస్థితి ఉందన్నా ఎవరన్నా ఇమ్మీడియట్గా వెళ్తారండి. దేశం అంతా కూడా స్పందించింది. మినిస్టర్లు, ప్రధానమంత్రి మోదీ గారితో సహా మొత్తం స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ ద్వారా ఆయన క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ప్రతిపక్షం, స్వపక్షం, ప్రతిపక్షం లేదు. ఇది అందరూ స్పందించారు. అది గొప్పతనం పవన్ కళ్యాణ్. ఇక మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకి గాయాలయ్యాయి. పవన్ కళ్యాణ్ గారు మాటల్లో చెప్పింది ఇప్పుడు దాకా ఎవరికి తెలియని అంశం ఇది. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందన్నది గాయాలని అందరూ పెడుతున్నారు. కానీ మార్క్ శంకర్కు చికిత్స అందుతుంది. ప్రమాద తీవ్రత ఎంతలా ఉంటుందని ఊహించలేదు. ఇది అండి అందరికీ కూడా ఆందోళన కలిగించే అంశం. ఇప్పటి వరకు కూడా బయటపడలేని అంశం ఇది. ప్రధానంగా ప్రమాదం తీవ్రత ఎంత ఉంటుందని ఊహించలేదు అన్నారంటే ఎంత ఊహించి ఉంటుంది? ఎంత అదృష్టం కలిసి వచ్చింది ఆ బిడ్డడికి ఏం కాకపోవడం. అరకు పర్యటనలో ఉండగా నాకు ఫోన్ కాల్ వచ్చింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. అరకు పర్యటనలో ఉండగా నాకు ఫోన్ కాల్ వచ్చింది, ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళినట్టు తెలిసిందని. గుండె ఆగిపోదండి ఏ తండ్రికన్నాను. ఎలా ఉంటుంది? ఎంత టెన్షన్ పడిపోవాలండి అడుగులో ఉన్నప్పుడు. ఇలాగ యాక్సిడెంట్ జరిగింది, ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిందని ఫోన్ వచ్చిందంటే ఎంత కంగారు ఉంటుంది ఆ పసిబిడ్డ. ఎంత ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఉంటాడు, ఎంత ఇబ్బంది పడి ఉంటుంది ఆ చిరు ప్రాణం. కానీ ఆశీస్సులు, ఒకరి ఆశీస్సులు ఇస్తారా, ఇద్దరు ఆశీస్సులు కాదు, లక్షల్లో ఆశీస్సులు. ఆ బిడ్డని చిరంజీవిగా నిండు 100 ఏళ్ళు బతుకు అని చెప్పి భగవంతుడే ఆశీర్వదించాడు. ఈ ఘటనపై ప్రధాని మోదీ గారు నాకు ఫోన్ చేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ గారు పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి ఎలా ఉంది బిడ్డడిగా అని అడిగారట. ఇక చంద్రబాబుతో సహా ఘటనపై స్పందించారు. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, ఒక ఆనందకరమైన విషయం, మరొకటి విషాదకరమైన విషయం. ఒకటి శంకర్కి ఈ రకమైన యాక్సిడెంట్ జరగడం,
మరొక ఆనందకరమైన విషయం ఏంటంటే అకీరా పుట్టినరోజు అటండి ఈరోజు. వారసుడు మరొక జూనియర్ పవర్ స్టార్ అకీరా పుట్టినరోజు ఈరోజే అట. మరి ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందండి. ఒక పక్క అకీరా పుట్టినరోజు, మరొక కొడుక్కి అగ్ని ప్రమాదం. చూడండి, ఇది చాలా బాధగా ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పలేక చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. అకీరా పుట్టినరోజునే ఇలా జరగడం చాలా బాధాకరమని. పవన్ కళ్యాణ్ గారు బాధాకరమైన ఆయన సొంత విషయాల్లో అన్నది చాలా తక్కువ మనం వింటాం. ఎవరికైనా అయితే అది బాధాకరం అని చెప్పడం వేరు. ఇంట్లో అంశాలను ఆయన బాధాకరమని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ దాంపత్య జీవితంలో ఆయన గొడవల అంశం అనండి, వేరే అంశం అనండి, తాళాయ ఆయన పంటి బిగువని నొక్కున్నారు. తన ఆవేదనని, తన బాధల్ని పంటి బిగిన ఆపుకున్నాడు ఆయన. కానీ ఇక్కడ చాలా బాధాకరమని ఆయన మాట్లాడడం అన్నది కలిసి వేస్తుంది వాళ్ళ ఫ్యాన్స్ని. మరొక కీలకమైన అంశం ఏంటంటే ఇక్కడ అందరికీ కూడా భయపడే మాట అండి ఇది. ఎందుకంటే అది అసలు ఎవరు ఊహించలేంది. ఇలా ఏదో జరిగిందంటే ఓకే ఆయన సేఫ్గా ఉన్నారంట. కానీ ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 30 మంది పిల్లలు సమ్మర్ క్యాంప్లో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. సమ్మర్ క్యాంప్లో ఉన్నప్పుడు సింగపూర్లో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంలో ఓ పసిబిడ్డ చనిపోయింది. ఒక్కసారి ఊహించండి. ఈ మాట పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే 30 మంది పిల్లలు, ఇంకా పాపం ఎంత దురదృష్టం. పసిబిడ్డ అండి, చిన్న పిల్లలు, ముక్కు పసలారిన పిల్లలు, అసలు వాళ్ళు ఏ పాపం తెలియదు. సమ్మర్ క్యాంప్కని వెళ్ళిన వాళ్ళు చనిపోయి ఇంటికి వస్తే విగత జీవుల్లాగా ఇంకా పేరెంట్స్ పెయిన్ ఎంత ఉంటుందండి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారు. ప్రమాద తీవ్రత ఎంతలా ఉంటుందని అనుకోలేదు అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. ఆ పసిబిడ్డ చనిపోయింది. సో ఇది చాలా బాధాకరమైన అంశం. ఒక పసిబిడ్డ చనిపోయింది. ప్రస్తుతం అయితే శంకర్కి బాగానే ఉంది. కానీ నా బిడ్డ కోసం ప్రార్థించిన వాళ్ళు, ఈ సమయంలో నాకు అండగా నిలిచిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అని చెప్పి చేతులు జోడించారు పవన్ కళ్యాణ్ గారు కన్నీటితో. ఎందుకంటే చిన్న చిన్న విషయాలైనా సరే కొన్ని మనసును దొలిచేస్తుంటాయి. పవన్ కళ్యాణ్ గారైనా సరే ఎంత గంభీరంగా ఉన్నా తండ్రే కదా, చిన్నపిల్లోడు కదా. ఆ ఫోన్ వచ్చినప్పుడే సగం ప్రాణం ఎగిరిపోద్దండి ఎవరికైనా సరే. ఎవరికైనా ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయిందనుకోండి మన పిల్లలకి, ఎక్కడో మనం ఉన్నప్పుడు ఆ ఫోన్ కాల్ వచ్చిందంటే ఇంక మనకి మైండ్ బ్లాంక్ అయిపోద్ది. ఏంటో అర్థం కాదు. అందులోని అగ్ని ప్రమాదాలు ఎక్కడో 3వ అంతస్తులో జరిగినాయి, పొగలు వ్యాపించినాయి, ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళింది. ఇలాంటి మాటలు వింటే అసలు ఏం చెప్తారో తెలియదు. కొంతమంది ఏం చేస్తారంటే మనం కంగారు పడిపోతామని నిజంగా పెద్ద యాక్సిడెంట్ అయినా సరే మనకు చెప్పరు. కానీ మనకు అది పీడిస్తుంటుంది. అది చిన్న యాక్సిడెంట్ అయినా వీళ్ళు చెప్పట్లేదేమో, దాస్తున్నారేమో అని అదొక టెన్షన్ ఉంటుంది. గుండె జారిపోద్ది. నేను అందుకనే అన్నాను. సో ఇంక పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఎంతమంది అభిమానులు, ఎన్ని కోట్ల మంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కదా. అలాంటిది పవన్ కళ్యాణ్ గారికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటుందంటేనే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళ కొడుకేమోని ఫైర్ యాక్సిడెంట్ అయిందంటే ఇంకెలా ఉంటుంది అంక వాళ్ళ పరిస్థితి. సో భగవంతుడి దయ వల్ల అంతా క్షేమంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది తనకి లేదు. కానీ చికిత్స మాత్రం మెరుగైన చికిత్స, ఖచ్చితంగా మెరుగైన చికిత్సే అందిస్తారు. కానీ చిన్నపిల్లోడు కదా, కొన్ని అంశాలు తట్టుకోలేడు కాబట్టి అతను కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్లుగానే అనిపిస్తున్నది. పెద్దన్న మెగాస్టార్ గారు చిరంజీవి గారు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సింగపూర్, అంటే ఎవరైతే అందుబాటులో ఉన్నారో, ఎవరికైతే బిజీ స్కెడ్యూల్ లేవో వాళ్ళందరూ కూడా సింగపూర్కి వెళ్తడం జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరూ కూడా అండగా నిలబడిపోతున్నారు. ఆయనకి కోట్లాది మంది ఆశీస్సులు ఆ పసిబాలుడికి ఉన్నాయి. మార్క్ శంకర్కి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ప్రార్థించారు. తను సేఫ్గానే ఉన్నాడు. ఇంక చిరంజీవి గారు వెళ్ళారంటే కొన్నంత ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి, ఎవరు ఇవ్వలేని ధైర్యం ఆ దంపతులు ఇస్తారు, అన్నావదులు. ఇంకా ధైర్యం చాలు. సో హుటాహుటిన వీళ్ళందరూ కూడా సింగపూర్ వెళ్ళారు కాబట్టి ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారు కాబట్టి పాపం ఆ చనిపోయిన ఆ పసిబిడ్డ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అందరూ కూడా సంతాపాన్ని తెలుపుతున్నారు. అసలు ఊహించని ఒక దురదృష్టకరమైన వార్త విన్నామని చెప్పి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మార్క్ శంకర్ నిండు 100 ఏళ్ళు ఆనందంగా సుఖంగా ఉండాలి, తను త్వరగా కోలుకుని ఇంటికి రావాలి అని చెప్పి ప్రార్థనలు మిన్నంటుతున్నాయి.